హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తున్నాను. సారీ అండి, చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే దేవుడి పూజ కదా, సో మీరు కూడా చూస్తారని లేట్ అయినా సరే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. వినాయక చవితిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇయర్ వినాయక చవితిని మా అత్తయ్య గారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారండి. అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ మా అత్తయ్య గారు మార్నింగే లేచి అన్నీ రెడీ చేసేసారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పూజ స్టార్ట్ చేసే ముందు పిల్లలకి చిన్న ఫోటోషూట్లో తీస్తున్నారు. మా అమ్మాయి చాక్లెట్ తింటాం చూసారు కదా, చాక్లెట్ ఇస్తేనే ఫ్రాక్ వేసుకుంది. అసలు ఫ్రాక్స్ అనేది అస్సలు వేసుకోదు. చాక్లెట్ ఇస్తేనే అలా రెడీ అయి కూర్చుంది. మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా కూర్చుంటుందని. ఇక్కడ అందరం కూర్చుని పూజ స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మనం పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదా, ఆ పూజ స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ బ్రాహ్మణుల్ని పిలిచి చేసుకుంటామండి. ఈ ఇయర్ అందరికీ తెలిసిందే కదా, ఇంకా కరోనా గురించి బ్రాహ్మణులది ఏం పిలుచుకోలేదు. మా అత్తయ్య గారు చదివారు, మేమందరం పూజ చేసుకున్నాము. ఇక్కడ పూజ స్టార్ట్ చేసి అందరం 1 by 1 ఆచమ్యం చేస్తున్నాము. నాకు తెలిసినంత వరకు అందరూ ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా అమ్మాయిని చెయ్యి పట్టమంటుంటే చెయ్యి అలా చూసుకుంటుంది కదా. చాక్లెట్ తిన్నాను కదా, హ్యాండ్ వాష్ చేయమని అంటుందన్నమాట. నెక్స్ట్ ఆ వాటర్ తాగమంటే నోట్లో చాక్లెట్ ఉందని చెప్తుంది. ఇటు సైడ్ వేరే ఫోన్లోంచి మా మావయ్య గారు మా అమ్మాయి చేసే ఫన్నీ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తున్నారు. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అందరం 1 by 1 పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాం. పిల్లలు కూడా చాలా బాగా చేసుకున్నారండి పూజ. మాకు 1 hour 15 minutes పట్టింది. 1 hour 15 minutes చాలా ఓపికగా కూర్చున్నారు ముగ్గురు పిల్లలుని. వాళ్ళిద్దరూ మా చిన్న మావయ్య గారి పిల్లలు. మా అమ్మాయినైతే మేము ఎవ్వరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా కూర్చొని చేసుకుంటుందని. ఆ 1 hour 15 minutes అలానే కూర్చుని మొత్తం పూజ అంతా చేసింది. ఇక్కడ చూడండి, మేమందరం అగరబత్తీలు వెలిగిస్తున్నామని మా అమ్మాయి కూడా వెలిగిస్తానని చెప్పి ఎలా వెలిగిస్తుందో. ఇలా 1 by 1 చేయడం వల్ల మాకు ఎక్కువ టైమే పట్టిందండి. ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా, సో ఒక్కొక్కళ్ళు చేసేసరికి కొంచెం టైం ఎక్కువే పట్టింది. పసుపు విఘ్నేశ్వరుడికి పూజ కంప్లీట్ అయిపోయిందండి. అది తీసి నేను మెయిన్ వినాయకుడి దగ్గర పెట్టేస్తున్నాను. అలాగే తాంబూలం పెడతాం కదా, తాంబూలం కూడా తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను.
పూజా ప్రాసెస్ అయితే నేనేమి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుందనే ఉద్దేశంతో నేను క్లియర్‌గా అయితే చెప్పట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్ వినాయకుడికి పూజ చేయడానికి కొంచెం అన్నీ పక్కకి సర్ది పెట్టుకుంటున్నాము. ఇక్కడ పూజలో నేను చేసిన పసుపు విఘ్నేశ్వరుడిని, అలాగే మట్టి గణపతిని రెండాటిలిని పెట్టుకొని మేము పూజ చేసుకున్నామండి. అక్కడ ప్లేట్‌లో కనిపిస్తుంది కదా! అదే నేను తయారు చేసిన పసుపు విఘ్నేశ్వరుడు. ఇప్పుడు మట్టి గణపతికి పూజ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ మనం ఆవు పాలు వాటర్‌తో చేస్తాం కదండీ! అలాగే చేస్తున్నాము. సో, మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. ఎందుకంటే అదంతా పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా! సో, అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశాను. మేము మా పిల్లలు పూజ ఎలా చేసుకున్నామో చివరి వరకు చూసేయండి. చూడండి ఇక్కడ వాళ్ళ అన్నలతో కలిసి మా అమ్మాయి ఎలా చేస్తుందో పూజ. వాళ్ళు ఎలా చేస్తే మా అమ్మాయి గూడా అలానే చేస్తుంది. ఇక్కడ పత్రి పూజ చేస్తున్నామండి. పత్రి లేపోతే మనం పువ్వులు కానీ, లేదంటే అక్షంతలు కానీ పూజ చేయొచ్చు. ఇక్కడ మేమందరం అదే చేస్తున్నాము. పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారో. పిల్లలు ఇక్కడ పత్రితో పూజ చేసి వినాయకుడు ప్రతిమ అనేది కనిపియకుండా చేసేసారండి. మొత్తం ఇంకా వేస్తూనే ఉన్నారు. పువ్వులు కానీ, లేదంటే పత్రి కానీ, అక్షంతలు కానీ అలా ఆ 108 నామాలు అయ్యే వరకు చేస్తానే ఉన్నారు. ఓం లంబోదరాయ నమః భద్రీపత్రం పూజయామి. ఓం భద్రాయ గజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం కర్ణాయ నమః. ఓం గజకర్ణాయ నమః తులసి
तुलसीपत्रं पूजयामि पूजयामि ॐ एकदन्ताय नमः चूतपत्रं पूजयामि दन्ताय नमः विष्णुदान्तपत्रं पूजयामि ॐ लक्ष्मीपत्रं पूजयामि ॐ सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि ॐ बालचन्द्राय नमः मरुपत्रं पूजयामि नमः सिन्दूरवारपत्रं पूजयामि ॐ स्वर्णकर्माय नमः जाजीपत्रं पूजयामि పవర్ పోయిందండి. అందుకే కొంచెం లైటింగ్ తగ్గింది. మేము చూసుకోలేదు. పూజ చేసుకుంటంలో ఉన్నాం కదా! పవర్ పోవడం కూడా మేము గమనించుకోలేదు. మేము ఫోన్ ట్రైపాడ్‌కి సెట్ చేసి వదిలేసాము. సో, అందుకనే ఇక్కడ కొంచెం లైటింగ్ తగ్గింది. పూజ కంప్లీట్ అయిందండి. ఇక్కడ 1 బై 1 అందరం టెంకాయలు కొడుతున్నాము. పిల్లలు కూడా ఎవరిది వాళ్ళే కొడతామని ఎవరిది వాళ్ళే కొట్టారు. ఈవెన్ మా అమ్మాయి కూడా తనే కొడతానని తనే కొట్టింది. బై ద వే మీకు ప్రసాదాలు ఏం చేసామో చెప్పలేదు కదా! కుడుములు, జిల్లేడికాయలు, హారతి, పులిహార, పరమాన్నం చేసుకున్నామండి మేము ప్రసాదాలొచ్చేసి. నాకు తెలిసి అందరూ మ్యాక్సిమం అవే చేసుకుంటారని అనుకుంటున్నాను. కర్పూరతోను సమేతం తాంబూలం వినాయక చవితి ప్రసాదాల రెసిపీలు వచ్చేసి నేను వినాయక చవితి కన్నా ముందే పోస్ట్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. ఇక్కడ హారతి ఇస్తున్నారండి. హారతి ఇచ్చేసిన తర్వాత కథ చదవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కథ స్టార్ట్ చేశారండి. మేమందరం కథ వింటున్నాము. లాస్ట్ వచ్చేసి మేము కాగడాలు వెలిగిస్తున్నామండి. కాగడాలంటే ఏమీ లేదు. ఏదైనా ఒక పుల్లకి మనము దూది ఉంటుంది కదా! అది మనం రోల్ చేసుకొని నెయ్యిలో ముంచుకోవాలి. దాన్ని కాగడా అంటారు. ఇక్కడ మేము అదే వెలిగిస్తున్నాము. ఈ కాగడా వచ్చేసి మనం కథ చదువుతున్నప్పుడు కానీ, కథ అయిపోయిన తర్వాత కానీ మనం వెలిగించి పెట్టాలండి. మేము కథ చదువుతుంటే మిడిల్‌లోనే వెలిగించి పెట్టేసాము.
ఇక్కడ కథ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కథ అక్షింతలు మన శిరస్సు మీద వేసుకోవాలి కదా, మేము అదే చేస్తున్నాము. అంతేనండి, మా పూజ అయితే ఇలా అయ్యింది. మీ పూజ ఎలా జరిగిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పిక్స్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు చేసుకున్న పూజవండి. వాళ్ళు చేసుకున్నవి నాకు పిక్స్ పంపించారు. ఆ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.